15 ఏళ్ల కాపుల కసికి సరైనటువంటి సంతోషం ఇప్పుడు. మెగా కుటుంబం 2009లో చిరంజీవి పవర్లోకి రావాలని ప్రారంభించినప్పుడు అందరూ ఆశగా ఎదురు చూశారు. 18 స్థానాలకే పరిమితమైనప్పుడు ఆవేదన చెందారు. అదే సందర్భంలో 2014లో పోటీ చేయనప్పుడు బాధపడ్డారు. 2019లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు తీవ్ర మనోవేదన చెందారు. ఈ దఫా తీసుకున్న 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి కూర్చోవడంతో సంబరం చేసుకుంటున్నారు. జన సైనికులు ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహంతో ఉన్నారు, జోష్తో ఉన్నారు. ఇక దీన్ని సస్టైన్ చేసుకోవడం ముఖ్యం. సస్టైన్ ఎట్లాగా? మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 20 మంది ఉన్నారు. తలకో 10 నియోజకవర్గాలు 9 నియోజకవర్గాలు చేతికిచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాల బాధ్యత అంతా అప్పచెప్పి అక్కడ రేపటి స్థానిక ఎన్నికల మీద దృష్టి సారించాలి. స్థానిక ఎన్నికల్లో 33% సీట్లు అన్నటువంటిది జనసేన కోరింది. అది అప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. 33% ఇప్పుడు మాత్రం మనం 21కి సర్దుకుందాం, ఎంపీ సీట్లు 2తో సర్దుకుందాం, ఇది పొత్తుని బలం చేసుకోవడం, భవిష్యత్తు వ్యూహం మనం 33%, ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్ క్యాడర్ బలోపేతం అయ్యాక మనం ముందుకెళ్తామన్నది. అది నిరూపణ కావాలంటే ఇప్పుడు 33% అన్నటువంటి పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలా. అదే సందర్భంలో ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి అట్లాగా అతనితో పాటుగా ఒక కమిటీ వేసి ఒక 10 మందినో 15 మందినో ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి తలకొక్కొక్క 10 సీట్లు ఇచ్చారు అనుకుంటే, అంటే ఏది 8 9 ఇచ్చారనుకుంటే ఓ 8 9 మందితో కమిటీ, అది అన్ని సామాజిక వర్గాలతో కూడిన కమిటీలు వేసి వాళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో ప్రతి సర్పంచ్ స్థాయిలో, ప్రతి వార్డు మెంబర్ స్థాయిలో, ప్రతి జిల్లా పరిషత్ స్థాయిలో, ప్రతి మండల పరిషత్ స్థాయిలో పనిచేసేటట్టు ఒక టీముల్ని తయారు చేసుకోవాలి. పర్ఫెక్ట్ సిస్టమ్ని రెడీ చేసుకోవాలి. టైం తొందరగానే అయిపోతుంది 2 ఏళ్ళు అన్నప్పుడు. స్థానిక ఎన్నికల్లో కనుక జనసేన బలోపేతం అయితే మరింత ఊపు వస్తుంది. అప్పుడు అనేక మంది పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి వస్తాయి. అట్లాగే ఇవి ఉంటాయి కదా, ఎట్లాగూ నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఆ షేర్ అంటున్నారు కాబట్టి అది ఎలా ఉంటుందన్నది చూడాలి. ఓవరాల్గా ఇక భవిష్యత్తు తమదేనన్నటువంటి ధైర్యం ప్రతి జన సైనికుల్లో పవన్ కళ్యాణ్ని చూసేటటువంటి వాళ్ళలో వచ్చింది. పవన్ కళ్యాణ్ పరిపాలన తీరు చూసిన తర్వాత మరింత ఉత్సాహం వచ్చింది.